మంచి రచన అనేది ఎలా ఉండాలో ఒక రచయితకి తెలుస్తుంది. ఏఐ వచ్చినంత మాత్రాన అతని ప్రతిభకి విలువ పోదు. పైగా లాభమేంటంటే అతను తనకున్న ప్రతిభని ఉపయోగించుకుని ఏఐ టూల్స్ సహాయం తీసుకొని తక్కువ సమయంలో ఎక్కువ మంచి రచనలు చేయగలుగుతాడు. ఇక మరోపక్క రచనల్లో ఏమాత్రం అనుభవం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకుందాం. అతను ఏఐ టూల్స్ వచ్చాయి కాబట్టి వాటిని ఉపయోగించి అతను గొప్ప రచయిత అయిపోగలడా? లేదు. ఎంత ఏఐని వాడుకున్నా అతని రచనల్లో బేసిక్ క్వాలిటీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఏఐని గొప్పగా ఉపయోగించుకోవాలన్నా మనిషికి తెలివి ఉండాల్సిందే. టాలెంట్ లేని రచయిత ఏఐని ఉపయోగించుకుని గొప్ప రచనలు చేసేద్దామనుకుంటే అది కొంతవరకే సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ చెప్పేది ఏఐ వచ్చినా గొప్ప రచయితకి, మామూలు రచయితకి, రచనలు రాని వ్యక్తికి తేడా ఉండే తీరుతుంది. అయితే ఒక వ్యక్తి స్వతహాగా గొప్ప రచయిత అయినప్పటికీ ఏఐ వాడడం రాకపోతే పోటీలో వెనకబడిపోవచ్చు. ఏదేమైనా ఇక్కడ గ్రహించాల్సిన విషయమేంటంటే ఏఐ టూల్స్ తమని నడిపేవాడిని బట్టే పనిచేస్తాయి. ఏఐ టూల్స్ గొప్ప గొప్ప డేటా మోడల్స్ కలిగి ఉన్నప్పటికీ, ఎంత గొప్పగా వాటికి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ వాటిని నడిపే వ్యక్తుల ప్రతిభ, అవుట్పుట్ మీద ప్రభావం చూపించి తీరుతుంది. ఒక అద్భుతమైన రచయిత ఏఐ టూల్స్ ఎలా వాడాలో ప్రాక్టీస్ చేస్తే గతంలో కంటే అద్భుతమైన రచనల్ని తయారు చేయగలుగుతాడు. ఇలాగే చిత్రకారులు, ప్రోగ్రాంల విషయం కూడా.